సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నావని నాకు తెలుసు. ఆ సమస్యకి కారణం ఏంటి అనంటే, నువ్వు నీ ఇంట్లో నివసిస్తున్న స్థలంలో అంటే హాల్లో 2 తప్పులు చేస్తున్నావు తల్లి. ఈ తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నావు. ఇప్పుడే కనుక ఆ 2 తప్పులను మార్చుకొని, ఆ వస్తువులు ఉండకూడని 2 వస్తువులు కూడా ఉన్నాయి, అవి గనక తీసి పారేస్తే నిజంగా రేపే నీ సమస్య కూడా తీరుతుంది అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి మనకి సమస్యలు వస్తున్నాయి, అయ్యో కష్టాలు భరించలేకపోతున్నాము, బాధల్లో ఉన్నాము అని చెప్పి పదే పదే బాధపడుతూనే ఉంటామండి. మన జీవితం అంటేనే సమస్యలతో కూడింది కాబట్టి మనందరము అవన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నాము. మనకి తెలుసు అది కష్టం వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము అని. అలాంటి కష్టాల నుంచి బయటపడాలి అని అంటే మనం తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉన్నామండి. ఈ విధంగా బాబా గారి సందేశాల ద్వారా మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఎందువల్లంటే బాబా ఇచ్చే సందేశం అంత చక్కగా ఉంటుందక్క, మాకు నిజంగా మార్చుకోవాలని వినాలని అనిపిస్తుంది అని. ఎవరు చెబితే వింటారో వాళ్ళు చెబితేనే మనం జీవితంలో కూడా మార్చుకోగలుగుతామండి. అలాగే ఈరోజు ఒక బాబా గారి సందేశం మనకి ఇలా వచ్చింది అని అంటే ఖచ్చితంగా మనందరము ప్రయత్నిస్తాము. అందులో ఉన్న కారణం ఏంటో కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ విషయాలని మనం ఇంతకుముందు ఎవరైనా చెప్పినప్పుడు కూడా మన చెవును వినిపించి ఉండవండి సరిగ్గా. అదంతా ఉట్టిదే అయి ఉంటుందిలే, ఊరికే ఏదో చెప్తూ ఉంటారని చెప్పేసి అని అనుకొని మనం ఈ చెవును వినేసి వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈరోజు మళ్ళీ కూడా ఈ విషయాన్ని బాబా మనకి తెలియజేస్తున్నారు అని అంటే ఖచ్చితమైన కారణం అనేది ఉంటుందండి. ఎప్పుడు కూడా అండి మన సమస్యలకి మనం చేయకూడని 2 తప్పులు ఉంటాయండి. హాల్లో మన ఇల్లు ఉంది, చక్కగా ఒక సింహద్వారం అనేది ఉంది. సింహద్వారానికి గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మానికి ఎప్పుడు కూడా చక్కగా పసుపు కుంకుమలు రాసుకుంటూ దీపారాధన చేస్తూ ఉంటాం. మనందరం బాబాని కూడా గమనించగలిగితే అండి, ద్వారకామాయిలు ఆయన ఉండే ప్రదేశం, ఆయన ఉండే ఇల్లు అనేది కిటికీలు ఉండవు, తలుపులు ఉండవు, ఏమీ ఉండవండి. ఒట్టి మట్టితో చేయబడి ఉంటుందండి ఆ ద్వారకామాయి కూడా. అక్కడ కూడా బాబా దుని వెలిగిస్తూ ఉండేవారు, దీపాలను పెడుతూ ఉండేవారు. అలాగా మన ఇంటి ముందు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగిస్తూ ఉంటాము. ఎందుకోసం? మనకి లక్ష్మీ కటాక్షం కలిసి రావాలి, కష్టాలు ఉండకూడదు, నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు, బాధలు అనేవి ఉండకూడదు, మనం ఎప్పుడు పోట్లాట్లు గొడవలుగా ఉన్నాయి అని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం ఇలాంటి విషయాలన్నీ కూడా. వాటితో పాటు మనం దీపారాధన చేసి తర్వాత మళ్ళీ హాల్లో కూర్చున్న తర్వాత చేయకూడని పనులు ఉంటాయండి. అంటే దీపారాధన చేసేస్తున్నాం కదా, మనకి బాగానే కలిసి వస్తుందిలే, నేను పూజలు ఇవన్నీ చేస్తున్నాను, అభిషేకాలకి ఇంత ఖర్చు పెడుతున్నాను, అన్నదానాలకి ఇంత ఖర్చు పెడుతున్నాను అని చెప్పి కూడా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా అనుకోకూడదండి. మనం ఏదైనా ఒక దీపారాధన చేశామో, ఒక పూజ చేశామో, ఒక గుడికి వెళ్ళొచ్చామో అని అంటే, ఈరోజు ఈ గుడికి వెళ్ళొచ్చాను, నాకు ఇంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయిందని హాల్లోనే కూర్చొని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ అనుకున్న తర్వాత అనిపిస్తుంది, ఒకళ్ళు చెప్పారు ఈ గుడికి వెళ్ళమని, నాకు బాగా కలిసి వస్తుందని చెప్పారు, నేను వెళ్ళాను, ఇంత ఖర్చు కూడా అయిపోయింది నాకు, కానీ ఏమీ ప్రయోజనం అనేది లేదు అని మనం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటామండి. ఇవి అసలు మనం డిస్కషన్ అనేది చేసుకోకూడదండి. ఏంటి అని అంటే, మనం చేసాం ఎందుకోసం, మన నమ్మకం కోసం చేసాం. ఆ పుణ్యం అనేది మనకి ఎప్పటికైనా సరే తిరిగి వస్తుందండి. ఒక్కొక్కసారి వెంటనే కనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి టైం పట్టచ్చు. కానీ వెళ్ళొచ్చిన తర్వాత అంత కష్టపడి వెళ్ళొచ్చాము, ఖర్చు పెట్టాము, మళ్ళీ వచ్చి నాకు వెంటనే జరగలేదు అని అనుకున్నంత మాత్రాన అది ఒక కర్మఫలం అనేది నెగిటివ్గా మారిపోతుందే కానీ వెళ్ళొచ్చిన దానికి ప్రయోజనం అనేది ఉండదు. హాల్లో కూర్చున్న తర్వాత దీపారాధన చేస్తూ ఒక పక్కన దీపం వెలుగుతూ ఉంటుంది, గుమ్మం ముందు 2 దీపాలు పెట్టేశాము, చక్కగా సాంబ్రాణి వేసేసుకున్నాము. కానీ హాల్లో అందరూ కూర్చునేటప్పుడు, భోజనాలు చేసుకునేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు పాజిటివ్గా మాట్లాడుకోవాలి. అరే నిన్న ఇలా వెళ్ళొచ్చామే, ఇలా జరిగిపోయింది అని చెప్పేసి ఎప్పుడూ కూడా నెగిటివ్ అయిన విషయాలను మనం అనుకోకూడదండి. అది కూడా అసర సంధ్య వేళలో మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఇది అనుకుంటే తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి ఆ విషయాలు నిజంగా జరగకుండానే ఉండిపోతాయి, అందువల్ల నెగిటివ్ విషయాలు మాట్లాడకూడదు అని. అలా గుడికి వెళ్ళొచ్చినప్పుడు జరగలేదనో, లేదంటే వేరే ఇంకేదైనా విషయాలు మనం అయిన వాళ్ళ గురించో, బయట వాళ్ళ గురించి అస్సలు మనం ఒక నెగిటివ్గా అనుకోకూడదండి. ఈ తప్పులు మనం హాల్లో కూర్చొని, అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే సమయం అనమాట ఆ సమయం.
అలాంటి సమయంలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఏమనిపిస్తుంది, అరే రేపు మనం ఇలా లక్ష్మీదేవి కూడా మనకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఇంకా మనకి ఎంత చేసినా కూడా ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు ఇవ్వలేదనే అంటారేమో అని చెప్పి ఒక నెగటివ్, ఎవరైనా మనకి ఫ్రెండ్సే వస్తున్నారు వాళ్ళ గురించి మనం ఒక మాట మాట్లాడుకునే మాటలు వాళ్ళకి విన్నారనుకోండి, వాళ్ళు ఇంక అక్కడి నుంచి అక్కడికే తిరిగి వెళ్ళిపోతారు. అలాగే ఒక మంచి జరిగే సమయం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా ఆలోచించకూడదు. చేసిన మంచి పనుల గురించి మనం అయ్యో చేసేసామే ఇంత ఖర్చు అయిపోయింది అని చెప్పి నెగిటివ్గా ఆలోచించకూడదు. ఇది ఒక రకమైన పని అండి. హాల్లో కూర్చొని మనం చేసే పనులు అంటే సంభాషణ, అందరము కూర్చుంటాం మాట్లాడుకుంటాం కాబట్టి ఇలా అసలు చేయకూడదు. ఇంకా భోజనాలు చేసేటప్పుడు రెండో విషయం ఏంటి అని అంటే, భోజనం చేసేటప్పుడు అండి చాలామంది భోజనం చేసేస్తారు, అంతా కొంతమంది వంకలు పెడుతూ ఉంటారు. భోజనం అంటేనే మనకి కడుపు నిండా భోజనం దొరికింది అని అంటేనే ఫస్ట్ ధన్యవాదం తెలియచేయాలి. ఆ గ్రాటిట్యూడ్ అనేది మనకు ఉండాలండి, ఎలాంటి భోజనమైనా సరే. కొంతమంది ఏంటి అని అంటే ఇంతకంటే వేరే కూర ఉంటే బాగుండేదేమో, ఇంతకంటే వేరేలాగా తినుంటే బాగుండేదేమో, ఇది అసలు తిన్నట్టే లేదు అని చెప్పి నిరాశ పడకూడదండి. భోజనం అనేది మన కడుపు నిండా తినాలి. తినేటప్పుడు ఏదో తిట్టుకుంటానో, చేసే వాళ్ళకి వంకలు పెట్టుకుంటానో, నాకు ఈ భోజనం సరిగ్గా లేదనో చికాకు పడుతూ కొంతమంది అయితే పళ్ళాలని విసిరేయటం, విసిరిపారేయటం, మళ్ళీ వచ్చేసి ఆ అన్నం అంతా కూడా ఇల్లంతా కూడా చిందటం అలా జరుగుతూ ఉంటుంది. అలా అస్సలు చేయకూడదు. నిజంగా ఆ అన్నం అనేది ఒక పూట భోజనం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాంటప్పుడు భోజనం చేసేటప్పుడు ఇది కూడా హాల్లోనే మనం కూర్చొని చేస్తూ ఉంటాం కాబట్టి చక్కగా మనం మంచి మంచి విషయాలను చేస్తూ చక్కగా ఏ చిన్న కూర, ఒక కొంచెం కూర తిన్నా కూడా అది చాలా బాగుంది అని చెప్పి బాగా మనం చక్కగా సంతోషంగా కడుపు నిండా స్వీకరించాలే కానీ వంకలు పెట్టడం అనేది, లేదంటే అన్నం తినే ప్లేట్లను విసిరిపారడం అనేది విషయాలనేవి చేయకూడదండి. ఇవి చిన్న చిన్న విషయాలే మనకు అనిపిస్తుంది, ఓ దీనివల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా, దానివల్ల కూడా సమస్యలు తీరవా అంటే ఇది కూడా ఒక రకమైన కర్మఫలమే కాబట్టి ఇలాంటి విషయాలు తగ్గించుకోవడం అనేది మంచిది కదా. అలాగే ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి, మన ఇంట్లో ఉండకూడని 2 వస్తువులండి. అంటే మన నెగిటివ్ ఎనర్జీ వస్తువులు అంటే మనకి ఏం చెప్తున్నారు బాబా, మన మైండ్ సెట్ అనేది ఒక నెగిటివ్గా ఉండే ఒక వస్తువుని తీసి పారేయాలి. ఇంకొకరిని తిట్టడం కానీ వాళ్ళని బాగుపడకూడదు, వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏదో ఒకటి జరుగుతుంది చూడు, నా కడుపు మంట ఊరికే పోదు అని చెప్పేసి ఏదో ఒకటి తిడుతూ ఉంటాము. ఇలాంటి ఆలోచన ఇవన్నీ కూడా తీసేస్తే నిజంగా మనకి మంచి జరుగుతుందండి. ఎదుటి వాళ్ళ గురించి చెడుగా మంచిగా మాట్లాడకపోయినా పర్వాలేదు, చెడు విషయాలు అస్సలు సంభాషించకూడదు అని మన పెద్దవాళ్ళు చెబుతున్నట్టుగానే బాబా ఈరోజు మనకి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు చాలామంది అండి భోజనం అయిపోయిన తర్వాత చేతుల్ని శుభ్రంగా వాటర్తో కడుక్కుంటాం. అలా కాకుండా చేతుల్ని నాకడం అనే కొంతమందికి అలవాటు ఉంటుందండి. ఎందుకు అలా చేయకూడదు అనమాట. ఎందువల్లంటే అలాగా ఊడ్చుకుంటూ పోతుందన్నమాట. అంటే నాకడానికి నాక్కుంటూ తింటూ ఉంటారండి ఆ వేళ్ళని అలా తినడం అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ. అలా ఎవరైనా చేస్తే కనుక పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. మన పెద్దవాళ్ళని చెప్పాలన్నమాట, అలా చేయకూడదు నాన్న, తప్పు, చేతులు చక్కగా శుభ్రంగా వాష్ చేసుకో, మనకి చేతులకు అంటుతుంది కదా అని అలా చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు, చేయడం మంచిది కాదు అని మన పిల్లలకి నేర్పించాలండి. అందువల్లే మనకి సగం దరిద్రం అనేది కూడా పడుతుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.